అన్నా నమస్తే. నమస్తే సార్. ఎవరన్నా? ఎర్రకోట సార్. ఎర్రకోట ఏ మండలం వస్తుందన్నా? ఎంగనూరు మండలం సార్. ఎంగనూరు మండలమా? అవును సార్. ఏ రకమైన పత్తి వేసిండేది? కిలాడి సార్. కిలాడి. ఎక్కడ తెచ్చావునా? ఇక్కడ సాకల్ తిమ్మప్పంగిట్లోనా? కిరణ్ హైబ్రిడ్ సీడ్స్లో. ఎట్లా ఉందన్న పత్తి నీకు? బాగుంది సార్. బాగుందా? ఎట్లా మొలవడం కానీ మలుపుదల అట్లే ఉంది. పత్తి బాగా బాగుంది సార్. హాయిగా లావు సైజు. ఇంకా నీకేమనిపిస్తుంది? తూకం కానీ బాగా మంచి వెరైటీ సార్. మంచి వెరైటీ. ఇప్పుడు పక్క సైన్లో వేసింటావు, నువ్వు అన్ని రకాలు చూసింటావు. అవును సార్. వాటికి వీటికి ఏమైనా డిఫరెంట్ ఉందా లేదా? చాలా డిఫరెన్స్ ఉంది. ఏం డిఫరెంట్ అంటే? బాగా కాయ లావు సైజ్ వస్తుంది. బాగా తెల్లగా పత్తి బాగా తెల్లబడుతుంది. ఇంకా మలుపుదల అట్లే ఉంది. గింజలు కూడా లావు సైజ్ ఉంటావు సార్. లావు సైజ్ ఉంటాయా? ఓకే. ఇప్పుడు నీవు ఎన్ని ఎకరాలు? నేను ఎకరన్నర సార్. ఎకరన్నర. అవును సార్. ఇప్పుడు ఎంత తీసినావు? 18.5 క్వింటాలు అమ్మినా సార్. బిల్లుతో సహా చూపిస్తా. 18.5 క్వింటాలు అమ్మినాను. ఇంకా ఎంత వస్తుంది అనుకుంటున్నా? ఇంకా ఇప్పుడు ఇంట్లో ఒక 3 క్వింటాలు ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు చేనులో ఇరిస్తే కూడా 4-5 దాకా వస్తుంది సార్. 4-5 దాకా అంటే 18 ఒక 3 ఒక 4 అనుకో సార్. 18 3 21. 21.5 ప్లస్ ఒక 4 25.5. 25.5. 1.5 ఎకరా. 1.30 సెంట్లే సార్. 1.30 సెంట్లే. ఓకే. ఇది మన రైతులకు చెప్పొచ్చు ఎవరికన్నా కానీ? చెప్పొచ్చు, చూపిస్తాం సార్. మరి నెక్స్ట్కి ఏమని చెప్తావు అందరికి రైతులకి? కిలాడి వేసుకోండి అని చెప్తా సార్. అవునా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. నేను కూడా ఇది సొంత నిర్ణయంగా సార్. ఒకరు చెప్తేనే నేను దాన్ని వేసిన. అంటే 10 మందికి చెప్తా సార్. ఓకే ఓకే, అంటే ఒకరు వేరే వాళ్ళు కిలాడి బాగా వస్తుందని చెప్పడం వల్ల విని నీవు తీసుకున్నావు. తీసుకున్నా. నేను కూడా మళ్ళీ నేను చెప్తేనే మళ్ళీ వాళ్ళు తీసుకొని మళ్ళీ నాలాగా వాళ్ళు కూడా సంతోషంగా చేసుకోవాలని కోరుతున్నాను సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. నీ ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పనా? 62 81 05 57 16 సార్. ఓకే ఓకే, నాగేంద్ర, ఓకే. ఎర్రకోట సార్. ఎర్రకోట. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే సార్.